హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోధర్మ పిరమిడ్ ఛానల్. ఈరోజు కూడా మనం ఈ మనీకి సంబంధించిన క్లాసు, ఎట్లా మనీ అట్రాక్ట్ చేయాలి, ఎట్లా మనకు కావాల్సిన కోరిక నెరవేర్చుకోవాలి, అది ఏదైనా మ్యారేజ్ సంబంధించి కానీ, లేదా ఆరోగ్య సమస్య కానీ, లేదా ఆ, ఏదైనా మీకు ఇల్లు కావాలన్నా, ఏ కార్ కావాలన్నా, లేకపోతే ఏదైనా కోర్టు గొడవలన్నా, లేదా భార్య భర్తలకు సంబంధించిన ఏదైనా సరే దానికి సంబంధించిన పనులు మీకు కనుక చేసిన లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించిన మీకు వర్కౌట్ అవ్వలేదంటే కనుక నేను ఒక 3-day వర్క్షాప్, అంటే 3 రోజులు ఉంటుంది క్లాస్. అది మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దాంట్లో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన నెంబర్స్ అని మీకు ఈ వీడియోలో డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ క్లాస్ ఒకసారి అటెంప్ట్ చేస్తే, ఎందుకంటే క్లాస్లో చెప్పే సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ మనం యూట్యూబ్లో డైరెక్ట్ చెప్పడానికి అవ్వదు, అవి క్లాస్లోనే చెప్తాం. ఓకే, ఇది మనీకి సంబంధించిన క్లాసెస్, ఆరోగ్యకి సంబంధించిన క్లాసెస్. అదేవిధంగా మీకు ఏదైనా సరే, ఒక మ్యారేజ్ అవ్వలేదన్నా, లేదా ఏదైనా సరే రియల్ ఎస్టేట్ సంబంధించి ఏదైనా భూములు కొని అమ్మేవాళ్ళు ఎవరైనా సరే ఏదైనా సమస్యని, ఆ సమస్యని మనం ఎట్లా చేసుకోవాలనేది మీకు క్లాసెస్ జరుగుతాయి దానికి సంబంధించి. సో ఎస్పెషల్లీ డబ్బు ఉంటే మనకు అన్నీ వస్తాయి కాబట్టి మెయిన్ ఫోకస్ మీకు మెయిన్ డబ్బు. డబ్బు వస్తే అన్ని పనులు వచ్చేస్తాయి, ఇల్లు వస్తుంది, ఒక కార్ వస్తుంది, మ్యారేజ్ అయిపోతుంది, అన్నీ ఉంటాయి మీకు ఆటోమేటిక్గా. కాబట్టి ఈ క్లాస్ అంతా కూడా 3-day వర్క్షాప్ అన్నీ కూడా మీకు మనీకి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి. తర్వాత మీకు ఫస్ట్ మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా అన్నీ కూడా మీకు మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, మీకు ఆ డీటెయిల్స్ అని ఇస్తాను. అయితే మన క్లాసు 3 రోజులే ఉంటుంది కేవలం. నేను అందరిలాగా ఓ సాగదీయడాలు కానీ, అక్కడే ఇక్కడ తిరిగేసి ఓ చేయడాలు కానీ అవి ఏ ఉండవు. సింపుల్గా, ఎందుకంటే ఒకసారి మనం మీరు కూడా ఆటోమేటిక్ విశ్వాసం కరెక్ట్ అయిపోతారు. మీకు అలారం పెట్టుకుని లెగాలి 4 గంటలకి, అలారంతో పనిలే, డైరెక్ట్ మీరే నా క్లాస్లో నాకు ఆటోమేటిక్గా నేను చెప్పినట్టు కనుక మీరు పాటిస్తే కనుక ఆటోమేటిక్గా మీరే డైరెక్ట్ విశ్వానికి కనెక్ట్ అవుతారు. ఆటోమేటిక్ విశ్వం మిమ్మల్ని అర్లీ మార్నింగ్ లేపేస్తుంది 3కి. అట్లా మీరు 3కి లేగాలని పడుకుంటే 3కి లేస్తారు. కాబట్టి ఒకసారి క్లాస్ అటెంప్ట్ చేయండి, మీరు విశ్వానికి కనెక్ట్ ఆటోమేటిక్ అవుతారు. తర్వాత నేను చెప్పిన మాట మీరు ఈ 3 days మీరు దాన్ని శ్రద్ధగా విని మీరు నోట్స్ రాసుకుని, తర్వాత వాటిని మీరు ఎలా పాటించాలి ఏంటన్నది నేను చెప్తాను. మొత్తం వీడియోలో అన్ని సీక్రెట్స్ మీకు చెప్పడం జరుగుతుంది. ఐ మీన్ క్లాస్లో. ఈ వీడియోలో మనం బహిర్గతంగా మనం చెప్పలేం కాబట్టి అన్ని కూడా ఇక్కడ వీడియో చెప్పడం జరగదు. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా 3 రోజుల వర్క్షాప్ ఏదైతే ఉందో జాయిన్ అవ్వండి ఆన్లైన్లో. మీకు టైమింగ్స్ కూడా మీకు కన్వీనియంట్ టైమింగ్సే ఉంటాయి. అది మార్నింగా లేదా ఆఫ్టర్నూనా లేదా ఈవినింగ్ అనేది మీ కన్వీనియంట్ టైంలో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, మీకు కాల్ చేయండి, మీకు అన్ని డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. ఇంకా ఈరోజు ఈ వీడియోలో ఫ్రెండ్స్, మీకు ఏదైనా ఒక కోరిక నెరవేరాలంటే అది ఏదైనా అవ్వచ్చు, డబ్బు రూపం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఆస్తి రూపం అవ్వచ్చు, ఏదైనా ల్యాండ్ రూపం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా పని, ఏదైనా జాబ్ రూపం అవ్వచ్చు, ఏదైనా మీకు కావాల్సింది మీ కోరిక నెరవేరాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజువల్గా మీరు దానికి సంబంధించిన నెగిటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో సింపుల్గా చెప్తాను ఈ వీడియోలో. నెగిటివ్ ఆలోచనలు ఏమి ఉన్నాయో ఫస్ట్ అవి మీరు డిలీట్ చేసుకోవాలి. ఓకే, మీకు అది ఫైండ్ అవుట్ చేయాలి, మీ దగ్గర ఎటువంటివి ఉన్నాయో నెగిటివ్ ఆలోచనలు అవి ఫైండ్ అవుట్ చేసి వాటిని మనం డిలీట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని, అంటే ఒక మీకు ఏదైతే కావాలో ఒక సంకల్పం చేసుకుని నాకు పలానా కావాలి అని ఒక కోరిక రాసుకుని ఒక లక్ష్యం పెట్టుకుని దానికి సంబంధించిన మళ్ళీ పాజిటివ్, ఇప్పుడు నెగిటివ్ అన్ని బయటకు డిలీట్ చేస్తారు కాబట్టి దానికి సంబంధించిన పాజిటివ్ అన్నీ కూడా మీరు అఫర్మేషన్ చెప్పుకుంటూ అదే పదే కింద దానికి సంబంధించిన వర్క్ ఏదైతే ఉందో, ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్లో లా ఆఫ్ ఈ యాక్షన్ ఒకటి ఉంటుంది అక్కడ మనకి. అంటే మీరు చేయవలసిన పని ఏదైతే ఉందో దానికి సంబంధించిన కార్యక్రమం చేసుకుంటూ ఇక్కడ అఫర్మేషన్ చెప్పుకుంటూ దానికి మీరు ఉదయం సాయంత్రం కొంచెం ధ్యానాన్ని జోడించండి. ఓకే, అంతే. మీకు కావాల్సిన కోరిక నెరవేరాలంటే మళ్ళీ చెప్తున్నా, మీకు కావాల్సిన మీలో చెత్త ఏదైతే ఉందో దాన్ని కనుగొనండి ఫస్ట్. ఓకే, డబ్బు ఉంది, డబ్బు సంబంధించిన ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు మీ దగ్గర ఉన్నాయి, ముందు అవి వెళ్ళిపోవాలి ఫస్ట్. తర్వాత పాజిటివ్ ఆలోచన అంటే పాజిటివ్ అఫర్మేషన్స్ దానికి సంబంధించి మీరు చెప్పుకోవాలి. ఓకే, అది మీరు మిర్రర్లో చెప్పుకోవచ్చు, లేదా మీరు పదే ఎప్పుడు ఖాళీ ఎక్కడ ఉన్నా సరే మీరు చెప్పుకోవచ్చు. ఆటోమేటిక్ విశ్వంలోకి వెళ్తాయి ఆటోమేటిక్గా. సో
ఇట్లా చెప్పుకోవాలి మీరు. ఉదయం సాయంత్రం కూడా చెప్పుకోవడం. తర్వాత అదేవిధంగా దానికి సంబంధించిన ధ్యానం, అంటే కొంచెం ఉదయం కొంత ధ్యానం, సాయంత్రం కొంత ధ్యానం. ఓకే, కొంచెం ధ్యానాన్ని జోడిస్తే సరిపోతుంది, అది ఎక్కువ అవసరం. ఓకే. ఆ, ఎందుకంటే మనకి వీటికి సంబంధించింది కాబట్టి, జస్ట్ కోరికలకు సంబంధించినదే కాబట్టి, అలా మీరు ఉదయం సాయంత్రం మీకు ఎప్పుడు ఖాళీగా ఉంటేప్పుడు కొంచెం ధ్యానం చేసుకుంటే దానికి సరిపోతుంది. ఎప్పుడు కూడా మీకు ఏది కావాలో దాని గురించే మాట్లాడాలి. అటువంటి వ్యక్తులనే మీరు అట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే మీ ఆలోచన అంతా కూడా దాని మీద ఉండాలి, మీకు ఏం కావాలన్నది. ఓకే. ఒక దాని మీద ఆలోచన చేసి వేరేది కోరుకోకూడదు. అలాగే ఒక దాని మీద ఆలోచన చేసి అదే కోరుకుంటూ అదే ఆలోచన చేస్తూ అటువంటి వ్యక్తులతో మీరు ఉండాలి. మళ్ళీ వేరే వేరే ఆలోచనలు ఉన్న వ్యక్తులతో మీరు ఉంటే మీ ఆలోచనలు కాస్త మీ యొక్క భావాలు కాస్త మారిపోతూ ఉంటాయి. సో మీకు ఆ పని అవ్వదు. కాబట్టి మీకు ఏం కావాలి విజువల్గా అటువంటి వ్యక్తులతోనే మీరు ముచ్చట్లు పెట్టాలన్నట్టు. అంటే అటువంటి వ్యక్తులతో మీరు అట్రాక్ట్ అవ్వాలన్నట్టు. మీ ఆలోచన అదైతే అటువంటి వ్యక్తులు మీ దగ్గరకు వస్తారో మీరు అటువంటి వ్యక్తులతో ఉండాలి. మీరు మళ్ళీ వేరే వ్యక్తులతో ఉన్నా, వేరే వేరే వ్యాపకాలతో ఉన్నా ఆటోమేటిక్గా మీ యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్స్ అండ్ మీ వైబ్రేషన్ అంతా కూడా మారిపోతూ ఉంటుంది. సో ఎనర్జీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఎనర్జీని ఎప్పుడు కూడా సేవ్లో పెట్టుకుంటూ మీకు కావాల్సిన ఆలోచనలు చేస్తూ దానికి సంబంధించిన పనులు చేస్తూ దానికి సంబంధించిన పాజిటివ్ ఎఫర్మెంట్ చెప్పుకుంటూ ఉండాలి. ఓకే. ఇట్లా కనుక మీరు చేస్తే ఆటోమేటిక్గా మీకు కావాల్సిన దొరుకుతుంది. కాకపోతే ఇక్కడ చెప్పాను కదా, మీకు ఏ ఆలోచన వచ్చిందంటే దాన్ని బలంగా నమ్మాలి. ఫస్ట్ నమ్మకం అమ్మలాంటిదని చెప్తున్నాం కదా. మన తల్లిని ఎలా నమ్ముతాం మనం చిన్నప్పటి నుంచి, అలా మీరు ఒక ఆలోచన పెట్టుకున్నప్పుడు మీరు ఆ పని గురించి, ఆ లక్ష్యం గురించి మీరు నమ్మకం పెట్టుకోవాలి. ఆ పని అయిపోయినట్టు. అవుతుంది కాదు, ఆ పని అయిపోయింది అని అనుకోవాలి. ఓకే. అయిపోయిందంటేనే అప్పుడు మీకు అది త్వరగా మీకు మేనిఫెస్టో మీ దగ్గర రావడం అనేది జరుగుతుంది. అవుతుంది అంటే అది అలా పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. అవుతుంది కాదు, ఆ పని అయిపోయిందని కూడా మీరు చెప్పుకుంటూ ఇట్లా మీరు చేయాలి. ఓకే. ఇలా మీరు ఒక 21 days. ఓకే. మనకి 11 days ఒకటి ఉంది, 21 days ఒకటి ఉంది, అంటే 11 రోజులు ఉంది, 21 రోజులు ఉంది, 41 రోజులు ఉంది. ఓకే. ఇట్లా మన డేస్ కూడా ఉన్నాయి. ఇందులో మీకు నచ్చింది ఏదైనా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ కొంతమంది అర్జెంట్ అయిన 7 days 7 రోజులు ఉంది, ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు. 7 రోజులు, 11 రోజులు, 21 రోజులు, 41 రోజులు, ఇందులో ఏదైనా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు బాగా పెద్దదైతే 41 daysకి వెళ్తారు. ఇంకా ఎక్కువగా అంటే కోర్టు లెవెల్లో అయితే జస్ట్ సింపుల్గా మామూలుగా అయితే కనుక ఒక బాగా చిన్నదైతే 7 days, కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే 11 days, కాస్త కొంచెం ఎక్కువ అయితే 21 days అన్నట్టు. ఓకే. ఏదైనా సింపుల్గా మీకు మ్యారేజెస్ 21 days చాలు. అదేవిధంగా మీకు ఏదైనా జాబ్ 21 days చాలు. ఏదైనా మనీ ఒక 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు 21 days చాలు. ఓకే. ఎందుకంటే యూనివర్స్కి మనకు టైం కూడా గ్యాప్ ఇవ్వాలన్నమాట. ఓకే. ఖచ్చితంగా దానికి అక్కడ సమయం అనేది ఉంది ఈ వర్కౌట్ అవ్వడానికి. ఎందుకంటే మీరు ఇక్కడ అఫర్మేట్ చేయాలి, అవి విశ్వంలోకి వెళ్ళాలి, విశ్వం రీచ్ అవ్వాలి, దాన్ని మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ కింద మీకు రావాలి మళ్ళీ. సో ఇక్కడ ఈ టైం స్పేస్ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక 21 days పెట్టుకోండి. ఒక సంకల్పం చేసుకుని, ఒక కోరిక పెట్టుకుని, సంకల్పం అంటే ఏమి లేదు, కోరిక మీకు ఏం కావాలో కోరిక, దాని గురించే పరితపించడం. ఇష్టం ఉన్నా లేకపోయినా దాని గురించి వర్క్ చేయడం, ఆటోమేటిక్ ఇష్టం ఏర్పడుతుంది. ఇక్కడ మెయిన్గా వచ్చింది ఏంటంటే కన్సిస్టెన్సీ, డిసిప్లిన్. ఓకే. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చేసుకుంటూ వెళ్ళడం రెగ్యులర్గా, డిసిప్లిన్. ఓకే. కన్సిస్టెంట్, గ్యాప్ ఇవ్వకూడదు మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా ఈ 21 days సంపూర్ణంగా అన్నట్టు. ఓకే. అలా పెట్టుకుని ఒక లక్ష్యం పెట్టుకోవడం, దాని అఫర్మేషన్ చెప్పుకోవడం, ముందు నెగిటివ్ తొలగించుకోవడం, అఫర్మేషన్ చెప్పుకోవడం పాజిటివ్ దానికి సంబంధించి, తర్వాత కొంచెం లైట్గా కొంచెం ధ్యానాన్ని జోడించడం, దట్స్ ఇట్. దానికి సంబంధించి వర్క్ చేయడం అంతే. ఈ 21 days కూడా మీరు దీంతోనే ఉండదు, మీ మైండ్ అంతా కూడా దీని చుట్టూ తిరగాలి. నేను మళ్ళీ నాటికి చూశాను, లేకపోతే సినిమాలు చూశాను, షికార్లు చేశాను అంటే మీ మైండ్లో ఆలోచనలు వేరే వచ్చి పడుతున్నాయి. ఇక్కడ మీ మైండ్ ఎంత కొంచెం దీని గురించే ఉంటే కనుక ఫోకస్, మీకు ఆ వర్క్ తొందరగా అయిపోతుంది. కొంతమంది ఇవన్నీ చేస్తారు, ఇంకా మళ్ళీ వేరే ఆలోచన వేసుకుంటూ ఉంటారు, ఎవరెవరితో ముచ్చట్లు పెడతా ఉంటారు, వేరు వేరు వాటిలో పనికిరాని అన్ని చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, చెత్త వేసుకుంటూ ఉంటారు. ఈ చెత్త వేసుకున్నప్పుడు మీ యొక్క అక్కడ అఫర్మేషన్ ఏమైపోతుంది,
ఐ మీన్ మీ యొక్క లక్ష్యం ఏమైపోతుంది? మీ లక్ష్యంలో మట్టుకకి చెత్త వేస్తున్నారు. సో లక్ష్యానికి మీరు దూరం అవుతున్నారు ఇక్కడ. అంటే ఏంటి? ఎప్పుడు కూడా మీ మనసులో ఆ లక్ష్యం సంబంధించిన ఆలోచనలే తిరగాలి. అదే అదే పదే పదే వేరే ఆలోచనలు వేయకూడదు. వేరే ఆలోచనతో ఆ పనులు అవుతాయి మీకు. కొట్టాడు చూసారనుకో, మీరు కూడా కొట్టాట్లు ఎదుర్కొంటారు ఎక్కడో చోట. ఓకే. ఏడిపి చూసారనుకో, ఏడిపియే వస్తాయి మీకు. నవ్వి చూసారని నవ్వి వస్తాయి. అట్లా మీరు ఏది ఇస్తే అదే. ఇప్పుడు అర్థంలోకి వెళ్తారో మీ ప్రతిబింబం, మీ ముఖాన్ని మీరు చూసుకుంటారు, మీ ప్రతిబింబాన్ని. మీరు నవ్వుతే అవతల అది నవ్వుతుంది, ఏడిస్తే అది కూడా ఏడుస్తుంది, గంతులు వేస్తే అక్కడ అద్దలు కూడా గంతులు వేస్తుంది, మీరు డ్యాన్స్ వేస్తే డ్యాన్స్ వేస్తుంది, పడుకున్నట్లు నటిస్తే అది కూడా పడుకున్నట్టే ఉంటుంది మిర్రర్. అంటే మిర్రర్లో మీరు ఎలా చేస్తారో ఇక్కడ మీ యొక్క ఆలోచన ధోరణి, మీ యొక్క వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, మీ యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్, భావాలు ఏవైతే ఉన్నాయో లోపల కూడా మీ సంకల్పాలకు సంబంధించి దాని కోరిక సంబంధించి మీరు ఆ ఫీలింగ్ని ఫీల్ అవ్వాలి మీరు. ఒక వేరే కొట్లాటల గురించి ఫీల్ అవ్వడం కానీ, ఏదో రాజకీయాలు ఏదో మాట్లాడుకుని దాని గురించి మీరు రియాక్ట్ అయిపోవడం కానీ, కేకల కింద వేసి ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోద్ది. సో మీరు రాజకీయాల గురించి ఎక్కువ వింటూ చూస్తున్నారు, రాజకీయాలు అట్రాక్ట్ చేస్తారు, ఇక మీ సంకల్పం ఇక్కడ నెరవేరు. సో మీరు ఒక సంకల్పం పెట్టుకున్నప్పుడు సంకల్పం గురించే మీరు ఆలోచించాలి, దాని గురించే ధ్యానం చేయాలి, దాని గురించి అఫర్మేట్ చేయాలి, దానికి సంబంధించిన నెగిటివ్ ఆలోచనలు ఏమైనా తీసుకోవాలి, బయట పంపించేయాలి. అంతే సింపుల్, వెరీ సింపుల్. మీ చేతుల్లో మీరు కూర్చున్నాగాడే మీ దగ్గర ఒక జేబులో రూపాయి అవసరంలా, మీరు అప్పులు పోలైపోండి వచ్చి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షలు అప్పులు పోలైనారనుకో, మీరు 10 లక్షలు సంకల్పం పెట్టుకోండి. మళ్ళీ 10 లక్షలు ఎలా వస్తాయని కాదు, ఏదో రూపాయి ఎలాగైనా రావాలనుకుంటే దగ్గరికి సంకల్పం పెట్టుకున్నాం, ఎలాగైనా అది వస్తుంది. సో దీనికి సంబంధించిన సీక్రెట్స్ అన్నీ కూడా మీకు నేను చెప్తాను. మీ దగ్గర రూపాయి లేకపోయినా మీ జేబులో ఏం పర్వాలేదు, మీరు అప్పులు పోలేకపోయినా పర్వాలేదు, మీరు అనారోగ్యాలతో ఉన్నా, పెళ్లి లేకపోయినా, వయసు లేకపోయినా, రకరకాల చెత్త చెదాలతో మీరు ఉన్నా ఏం పర్వాలేదు. నా 3 డే క్లాస్ మీరు అటెంప్ట్ చేయండి ఒకసారి, మీ జీవితం మారిపోతుంది. ఓకే. అది నేను చెప్పడం కాదు, నేను ఆల్రెడీ ప్రాక్టికల్స్గా నేను చేసాకే మీకు అది ఈ 3 రోజులు పెట్టాలనేది నేను నిశ్చయానికి వచ్చాను అనమాట. ఎందుకంటే చాలా మంది పాపం చాలా ట్రబుల్స్లో ఉన్నారు చాలా మంది. ఓకే. అవన్నీ నేను మేనిఫెస్టేషన్ చేసుకుని నా జీవితం సంబంధించింది చాలా ఇంపార్టెంట్ థింగ్స్ నా లైఫ్లో. నేను ఆ క్లాసు ఇది 10 మందికి అవసరం. అందరికీ మనీ అవసరమే, అందరికీ చాలా అవసరం. మ్యారేజెస్ కానీ, లేకపోతే ఏదైనా కోర్టు గొడవలు ఉంటాయి, కేవలం లాగుతూ పీగుతూ ఉంటారు. దాన్ని మనం ఈ క్లాస్లో ఆ చిక్కుముడి ఎలా ఉపయోగాలి, పెళ్లికి సంబంధించి చిక్కుముడి, డబ్బుకు సంబంధించి చిక్కుముడి, కోర్టు గొడవలు, లేకపోతే మీకు అనారోగ్య చిక్కుముడి, ఇవన్నీ కూడా నా క్లాస్లో మీకు ఆటోమేటిక్గా నేను మీకు కొంచెం నోట్స్ ఇస్తాను సీక్రెట్గా. అదేవిధంగా దానికి సంబంధించిన ధ్యానం అనేది, ధ్యానానికి చాలా మంది గురువులు మనం ఉన్నారు, మనకి 110 రకాల ధ్యానం ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది నా వీడియో చూసేవాళ్ళు అందరూ ఇలాగే చేయాలని ఏం లేదు, రకరకాలన్నీ చేస్తారు. కానీ నా క్లాస్లో నేను చాలా సింపుల్గా సులభమైందని నేను చెప్తాను. ఇది కొంచెం బహిర్గతంగా చెప్పే కాదు ఇది క్లాస్ సంబంధించి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా 3 రోజుల క్లాసు జాయిన్ అవ్వండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఓకే. మీకు డబ్బు కావాలా, డబ్బు వస్తుంది, పెళ్లి కావాలా, పెళ్లి అయిపోద్ది, ఏం కావాలి, పిల్లలకైనా సీట్లు ఏమైనా కావాలా, కాలేజెస్ అని అన్నీ మీకు ఏది కావాలి అదే. సో ఈ 3 రోజులు కూడా మీకు కంప్లీట్గా మీకు ఏం చేయాలి, ఎలా చేయాలి, మీ జీవితానికి సంబంధించి మొత్తం చెప్తాను నేను. అవి మీకు ఆన్లైన్ క్లాస్ ఇది. సో దాన్ని మీరు తప్పకుండా నేను ఎన్ని రోజులు చేయాలి ఏంటన్నది అన్ని మీకు డీటెయిల్స్ ఇస్తాను. మీకు దాని ప్రకారం మీరు ఫాలో అయిపోతే సరిపోతుంది. ఓకే. మీ జీవితం మారాలనుకుంటే కనుక, నేను బాగుపడాలి, నేను ఎలాగైనా కోటేశ్వరుడు అవ్వాలి, నేను ఎలాగైనా సమాజంలో ఒక సెలబ్రిటీగా అవ్వాలి, నేను ఎలాగైనా నాకు అది కావాలి, నాకు అది దక్కించుకోవాలి. ఓకే. నాకు అప్పుల నుంచి బయటపడిపోయి నేను ఉన్నతంగా నేను మన డబ్బునోడు ధనవంతుని అయిపోవాలి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే నా క్లాస్లో జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.